మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా వీక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక తొలి కామెంట్ సింగారవేలు గారు అర్థం కాలేదు. బహుశా తమిళ అన్నా నీ తమిళ్లోనే టైప్ பண்ணிங்க. நான் படிக்கிறேன், எனக்கு தமிழ் படிக்க தெரியும், ஆனால் జాస్తిలో కొంచెం కొంచెం మట్టుందా. రైతన్నలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇమ్రాన్ బాషా గారు మీకు కూడా సోదరా. అన్న మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. యశ్వంత్ రెడ్డి గారు సేమ్ టు యూ బ్రో. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే జై గారు మే 15 నుండి జూన్ 15 వరకు ముహూర్తాలు లేవు, జాగ్రత్తగా ఉండండి. టమోటాకి ముహూర్తాలకి సంబంధం లేదు, కానీ కొన్నింటికి ముహూర్తాలు ఉండాలి. సంబంధం లేదు చెప్పదండి బ్రో. పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నప్పుడు టమోటాలు కాస్త ఫాస్ట్గా పెడతాయి, మామూలుగా దానికంటే కూడా. స్మాల్ క్రియేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మదనపల్లిలో? ఉపేంద్ర ఫార్మర్ గారు ఇంకా చర్చల దశలోనే ఉంది, చర్చల్లో పురోగతి లేదు, కాలమే నిర్ణయించాలి మదనపల్లిలో చిన్న క్రియేట్లు. ఇక రెడ్డయ్య గారు సంబేపల్లి మండల్ వర్షాలు లేవు, మీరు మదనపల్లి సైడ్ ఫుల్ వాటర్ అని చెప్తున్నారు. ఎస్ బ్రదర్, ఇక్కడ కావాల్సినంత నీరు ఉంది, నీటికి ఢోకాలేదు. చిన్నతిప్ప సముద్రం చెరువు కూడా నిండిపోయింది ఈసారి. అలాంటి నారు నాటితే మంచి క్రాప్ వస్తుంది. రెడ్డయ్య గారు నారు ఏదో చెప్పలేదు మీరు, అలాంటి నారుని పెట్టారు. దయచేసి రేపైనా ఆ నారు విషయంలో కామెంట్ పెట్టి స్పష్టత ఇవ్వండి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే ఆల్ ఫార్మర్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు సైద్ బ్రో. తప్పకుండా మోహన్ రెడ్డి గారి తరఫున అన్నదాతలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక శివ గారు రైతులకు మంచి జరిగే కార్యక్రమం చేస్తున్నందుకు కాలం నీకు కలిసి రావాలని కోరుకుంటున్నాను. ఒల్లి రైతుల గురించి కూడా ఇలాంటి కార్యక్రమం పెడితే బాగుంటుందని మా కోరిక. మీరు అనేది బాగానే ఉందన్నా, మా జీవితం టమోటాలతో ముడిపడి ఉంది. ఇక మదనపల్లి విషయం మీకు తెలియదేం కాదు, ఇక్కడ దిగుమతి రావాల్సింది. ఉల్లి గురించి పెద్దగా అవగాహన లేదు, దాని గురించి చెప్పాలంటే గూగుల్లో అక్కడెక్కడ సెర్చ్ చేసి ఎవరితో మాట్లాడి వీడియోలు చేయవచ్చు, బట్ సమయం లేదు. బట్ ఆలోచిస్తాను మీ సలహాని. ఇక గోపాల ప్రశాంత్ రెడ్డి గారు రేపు అనంతపూర్ స్టాక్ ఇంకా తక్కువ వస్తుంది. ఈరోజు మా సైడ్ కనుమ, మా సైడ్ 2 రోజులు చేస్తారు పండగని. రేపు దిగుమతి ఎంత తక్కువ వస్తే అంత మంచిదని ఏదైనా పోనీ ఉండేది, తర్వాత విషయం అది. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. దిగుమతి ఎక్కువైతే మాత్రం ధర అమ్మే అవకాశాలు తక్కువ, ఎందుకంటే కోయంబేడు సెలవు ఉంది. ఇప్పుడు ప్రధానంగా మన టమాటాలన్నీ చెన్నై మార్కెట్, తమిళనాడుకి పెడుతున్నాయి. తమిళనాడులో చాలా చోట్ల కొన్ని చోట్ల సెలవులు ఉన్నాయి, కొన్ని చోట్ల అర మార్కెట్ ఉంది, కాబట్టి దిగుమతి తగ్గితేనే మంచిది. హూ ఇస్ ద రామకృష్ణ, విచ్ ఏరియా బాయ్? అనంతపురం ఉమ్మడి జిల్లా కూడేరు అనుకుంటాను. మంచులక్ష్మి గారు. ఇక కృష్ణ గారు అన్నా నా అదృష్టం ఎలా ఉందంటే 10 రోజుల తేడాతో పోతుంది. కాయలు రేట్స్ పెరిగిన 10 రోజుల ముందు అయిపోతుంది. రేట్స్ పెరిగి తగ్గిన 10 రోజులు కాయలు వస్తాయి. ఏమో నా అదృష్టం అలా ఏడిసింది. దీని అమ్మ జీవితం. అప్పులు తీరుతుందనే లోపల అలా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రంగభారతి గారు కూడా రిప్లై ఇచ్చారు నాకు కూడా బ్రో అని. ఇది వాస్తవమే. టమోటా ధరలు బాగా పెరిగినప్పుడు కోతలకు వచ్చే తోటలు ఉంటాయి, నెల రోజుల్లో కానివ్వండి, వారంలో కోత తోటలు ఉంటాయి. ఆశ ఉంటుంది, మనం లెక్కలు వేసుకుంటాం, మనకి ఇన్ని కాయలు ఉన్నాయి, ఈ రేటు ఉంటే ఇలా ఇంత డబ్బు వస్తుంది, మనం ఒక ఆశ కోరిక ఉంటుంది. కానీ ఈ టమోటాలు హెచ్చు తగ్గులు అవ్వడం వల్ల మనం నిరాశలు కాల్సింది. ఏది ఏమైనా కృష్ణ గారు మకర సంక్రాంతి రోజు మీరు కామెంట్ పెట్టారు, మీకంతా మంచి జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే మధురెడ్డి గారు ఈ నెల ఆఖరి వరకు ఇదే ధరలు ఉంటాయని అనుకుంటున్నాం, నెక్స్ట్ నెల ధర పూర్తి తగ్గవచ్చు అని అనుకుంటున్నాను. దీనికి ఓపిడిగా రిప్లై ఇచ్చారు, అదేం లేదన్నా, ఫిబ్రవరి లాస్ట్ వరకు కూడా ఇవే రేట్స్ ఉంటాయని నా అంచనా మాత్రమే. అంచనా, ఎక్స్పెక్టేషన్ ఓన్లీ. ది ప్రైస్ విల్ కంటిన్యూ విత్ ఫిబ్రవరి లాస్ట్ వీక్. దానికి ఇమ్రాన్ బాషా అడిగారు, మీరు ఏ ఊరు రెడ్డి మీదని. నాకు తెలుసు అన్న, అయింది అనంతపురం ఉమ్మడి జిల్లా. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే ఓబిరెడ్డి గారు అన్న సుధాకర్ అన్న పెట్టిన కామెంట్ కామెడీ అన్నది రామకృష్ణ అన్న, నేను కాదు, మీరు తప్పు చెబుతున్నారు, నేను కాదు జోకర్ సయ్యద్ అన్న. సారీ బ్రో, కన్ఫ్యూజింగ్. పెద్ద బాక్స్ మార్చి వరకు 300 రూపాయలు తగ్గదని నా అంచనా. 300 అనేది పెద్ద ధర కాదు కామేశ్వర్ గారు, మేబీ. సయ్యద్ అన్న ఆఫ్టర్ 1 వీక్లో పెద్ద బాక్స్ కన్ఫర్మ్ 600 పోతుంది చూడండి. తదాసు దేవత తదాసు అనాలి, దేవుడు దీవించాలి.
జూలై నెలలో 15 కేజీల బాక్సు 500 నుంచి 1000 రూపాయలు అన్న నాగరాజు గౌడ్ గారు. 500 అంటే పెద్ద బాక్స్ 800, 1000 రూపాయలు అంటే 1500. అలాగే జరగాలని ఆ భగవంతుని కోరుకుందాం. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే జూలైలో 10 కిలో బాక్స్ 5 రూపాయలు 1000 రూపాయలు అన్న నాగరాజు గారి కామెంట్ రిప్లై ఇచ్చారు మణికంఠ గారు. 1000% కరెక్ట్ అన్న. ఇక రామకృష్ణ గారు, అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. రైతులు పండించే అన్ని పంటలకు మంచి లాభాలు రావాలని, మంచి రేట్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా రైతులు, వ్యాపారస్తులు, అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు సుఖ సంతోషాలతో మంచి లాభాలతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా చక్కటి కామెంట్ రామకృష్ణ గారు, ధన్యవాదాలు మీకు. ఇక మదన్ మోహన్ గారు, అన్నా ప్రైస్ ఏమైనా పెరుగుతాయా? చూడాలి బ్రో, ఒక 3 నెలలు వెళ్ళని దీని గురించి మాట్లాడదాం. బంగ్లాదేశ్ వాళ్ళు వస్తారా మళ్ళీ బ్రో? శివకుమార్ గారు, ఉత్తర భారతం లోకల్ టమాటాలు ఉన్నాయి, అక్కడి నుంచి ఇప్పుడు టమాటాలు విడుతున్నాయి. అక్కడ తగ్గితే ఇటు నుంచి మనకు బంగ్లాదేశ్కి ఎగుమతులు స్టార్ట్ కావచ్చు. పాకిస్తాన్కి అయితే ఆపారు కానీ బంగ్లాదేశ్కి ఇప్పటికీ కూరగాయల ఎగుమతులు ఏం ఆపలేదు కేంద్ర ప్రభుత్వం. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధాన కార్యక్రమం. మరొక మారు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అన్నదాతలందరికీ తెలియజేస్తూ, అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ.